విజయవాడలో కీలకమైన పంట కాలువ డ్రైన్ కుదింపు ప్రక్రియ ముందుకు సాగడం లేదు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించిన పనులు వైసీపీ హయాంలో అటకెక్కాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనుల ప్రారంభంపై చర్చలు జరిగినా శాఖల మధ్య సమన్వయ లోపంతో ముందుకు సాగలేదు. ఫలితంగా కాలువ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద 3 అడుగుల వెడల్పుతో ఉండే పంట కాలువ కరెన్సీ నగర్ కు వచ్చేసరికి 20 అడుగులు ఉంటుంది. ఈ డ్రైన్ ను కుదించి రహదారి వెడల్పు చేయాలని గతంలో అధికారులు భావించారు. కానీ ఆ ప్రక్రియ ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైంది. గత తెలుగుదేశం హయాంలో మహానాడు రోడ్డుకు ఇరువైపులా 7 అడుగులు చొప్పున డ్రైన్ నిర్మించాలని, బాయన బాబూజీ రహదారి వద్ద పంట కాలువను 6 అడుగులకు కుదించాలని నిర్ణయించారు. పనులు కూడా మొదలయ్యాయి. కానీ వైసీపీ ప్రభుత్వం వీటిని అర్ధాంతరంగా నిలిపివేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక మహానాడు రోడ్డుకి ఇరువైపులా డ్రైన్ నిర్మాణం చేపట్టింది. కొన్ని చోట్ల మార్కింగ్ చేశాక స్థానికుల నుంచి వ్యతిరేకత వచ్చింది. ప్రజాప్రతినిధులు స్థల యజమానులతో చర్చించగా సమస్య కొలిక్కి వచ్చింది. కానీ పనులు ముందుకు సాగాలంటే కార్పొరేషన్ పట్టణ ప్రణాళిక, సివిల్ విభాగం అధికారులు సమన్వయంతో వ్యవహరించాలి. డ్రైన్ నిర్మాణానికి సివిల్ అధికారులు ముందుకు వస్తే మార్కింగ్ ఇవ్వడానికి సిద్ధమని పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. డ్రైన్ కుదింపు త్వరగా పూర్తి చేసి ఇబ్బందులు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర స్టార్ట్ అయిన 3 అడుగులతో స్టార్ట్ అయిన ఈ పంట కాలువ కనదుర్గ కాలనీ దగ్గరకు వచ్చేసరికి 20 అడుగులు వెడల్పు 10 అడుగుల లోతుతో రావడంతో ఇక మాకు తిప్పలు మొదలైపోయినాయండి అందరికీ. ఇక వర్షం వచ్చిందంటే కాలనీ మొత్తం మునిగిపోవటం, పక్క కాలనీలు మునిగిపోవటం ఇవన్నీ జరిగినాయి. ఈ పంట కాలువలో మనుషులు కూడా పడి చనిపోవటం, జంతువులు పడి చనిపోవటం, మరి కొంత క్యాజువాలిటీస్ జరగటం, అలాగే ఈ సెప్టిక్ ట్యాంక్ వాటర్ కూడా తీసుకొచ్చి దీంట్లో కలపటం, ఇది ముందుకెళ్ళటం కూడా జరగట్లేదు. 2014లో ఉన్న గవర్నమెంట్ ఎల్ఎన్టీ వాళ్ళకి శాంక్షన్ చేశారు. దాన్ని కుదించమని చెప్తే పబ్లిక్ హెల్త్ వాళ్ళ ద్వారా డిజైన్ చేసి 2014-19 లోపలే దాన్ని అప్రూవల్ కూడా చేశారు తగ్గించి. ఎల్ఎన్టీ వాళ్ళు సగం వర్క్లో ఉండగానే గవర్నమెంట్ మారటం మూలాన ఇక ఎక్కడిదక్కడ ఆగిపోయింది. ప్రజెంట్ ఇప్పుడు మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. కాలువ తగ్గించేసి ఈ రోడ్డు కూడా వెడల్పు చేస్తే ట్రాఫిక్ అన్ని ఇబ్బందులు లేకుండా ఉంటాయి. విజయవాడలో సుమారు 6 కిలోమీటర్ల పొడవునా పంట కాలువ ప్రవహిస్తోంది. చాలా చోట్ల రోడ్డు వెడల్పు కంటే పెద్దగా ఉండడం వల్ల అనేకసార్లు ప్రమాదాలు జరిగాయి. ఈ కాలువలో పడి అనేక మంది మృతి చెందారు. ప్రభుత్వం ఇటీవల కాలువ చుట్టూ రైలింగ్ ఏర్పాటు చేసింది. డ్రైన్ కుదింపు త్వరగా పూర్తయితే ఇబ్బందులే ఉండవని స్థానికులు అంటున్నారు. 20 అడుగుల వెడల్పు 12 అడుగుల లోతు ఉందండి ఈ కాలువ. ఈ మురుగు కాలువ ప్రవహించడం వల్ల పైనుంచి వచ్చే వాటర్ అంతా ఇటు రావడం వల్ల ఆ వాటర్లో కూడా కొంతమంది పట్టం జరుగుతుంది ఆ కాలువలో కూడా. తర్వాత ఈ దోమల బారిన ఎక్కువ పడుతున్నారండి. దీనివల్ల చాలా నష్టపోతున్నారు ఇక్కడ ప్రజలు. రోడ్డు హెవీ ట్రాఫిక్ అయిపోయిందండి. ఇక్కడ మేము చాలా అవస్థలు పడుతున్నామండి. ఇప్పుడు కాలనీలు మంచి కాలనీలు అండి ఇవన్నీ కూడా. ఇటువంటి కాలనీలు నాశనం అయిపోయినాయి ఈ మురుగు కాలువ వల్ల. ఇది అసలు ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా ఎవరికి తెలవట్లేదు. ఏరియాలో ఉన్న ఇళ్ళందరూ ఎంతమంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకున్నారు, ఎంతమంది తీసుకోలేదు. తీసుకోలేని వాళ్ళను కూడా ప్రోత్సహించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇప్పిస్తే వాళ్ళు తీసుకుంటే ఇంత వాటరు ఈ మురుగు కాలువలోకి రాదండి. ఇదంతా చాలా వాసన, భయంకరమైన దోమలు.